నమస్తే. మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. ఏటి వార్తలు. భీమవరం శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని భీమవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం వేడుకల్లో ఎమ్మెల్యే అంజిబాబు ముఖ్య సూచనలు. ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం. మంతెన రాజ్ కుమార్ రాజ్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకారం. సభ్యులుగా 10 మంది పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ధనుర్మాసం ముక్కోటి ఏకాదశి కళ్యాణ మహోత్సవాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. దేవాలయ అభివృద్ధికి కొత్త పాలకవర్గం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ముద్దునూరి సత్యనారాయణరాజు, తోట సీతారామలక్ష్మి, కోటికలపూడి గోవిందరాజు, మంతెన రామరాజు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ద్వేషములు కానీ లేకుండా సత్వం బాగోగుల కొరకు పనిచేయగలవాడనని దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ మరియు హిందూ మత సంస్థలు మరియు దేవాదాయ ధర్మాదాయ చట్టము 30/1987 నందు పొందుపరిచిన సూత్రములను వాటి క్రింద చేయబడిన రూల్స్ను ఆమోదించుకున్నాను. తర్వాత రహస్య పాలన ప్రమాణం అండి. మీ పేరు చెప్పండి. నేను నా పరిపాలనార్థమై వచ్చిన ఏ విషయమును కానీ ధర్మకర్తగా నాకు తెలియజేయబడిన విషయమును కానీ ధర్మకర్తగా నా విధులను నిర్వర్తించుటలో అవసరం ఉంటే తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇతరులకు ఎవరికి తెలియజేయనని దేవుని మీద ప్రమాణం చేయుచున్నాను. అందరి సంస్కృతి తీసుకుంటే పద్మావతి వెంకటేశ్వర దేవస్థానం నూతన ధర్మకర్త మండలి పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం చైర్మన్ గా మంత్రిన రామకుమార్ రాజు గారిని బాధ్యతగా ఆహ్వానిస్తున్నాను. వేదిక పెద్దలు గౌరవనీయులు తోట సీతారామకృష్ణ గారికి, మంత్రి రామరాజు గారికి, విజయ భారతాజు గారికి, కోర నాయకరావు గారికి, గద్దా శ్రీనివాస్ గారికి, త్రివిక్రమ గారికి, చెన్నెల్ శేఖర్ గారికి, పండి రమేష్ గారికి, శ్రీనివాస్ గారికి, మంత్రి రాము గారికి, వినాయక్ గారికి, శేషు గారికి, గురుశేష్ ప్రసాద్ గారికి, రామలింగరాజు గారికి, కోమటి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులకు అందరికీ పేరు నా హృదయపూర్వక నమస్కారం. దేవాలయం వెంకటేశ్వర దేవాలయం. ఈ దేవాలయానికి ధర్మకర్తల మండలిగా ఎన్నుకోవాలని ఆలోచన చేసి ఎన్డీఏ కూటమి ఈ ధర్మకర్తల మండలిని నిర్ణయించడం జరిగింది. వీలైనంత వరకు అర్హులైన వారు అందరికీ కూడా అవకాశం కల్పించాం. మరలా ఇంకోసారి అవకాశం వచ్చినప్పుడు మరలా కొంతమందికి అవకాశం కల్పిస్తాం. మీరందరూ కూడా వెంకటేశ్వర దేవాలయ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలి. దేవాలయ అభివృద్ధితో పాటు భక్తులకు సౌకర్యాలు చూసి భక్తులకు మంచి దర్శనం చేయించి పంపించాలని నిష్ఠతోటి ప్రతిరోజు దేవాలయానికి వచ్చి దేవాలయ బాగోగుల గురించి ఆలోచించాలని ధర్మకర్తల మండలి తెలియజేస్తున్నాను.